ఇండస్ట్రీలో వెన్నుపోట్లు ఎక్కువయ్యాయి. వాళ్లకు అక్కడ లక్షలు కూడా ఇవ్వరు, కానీ ఇక్కడ మన వాళ్ళు కోట్లు ఇస్తారు. బ్యాక్ బెచ్చింగ్, ఒకరి మీద ఒకరికి కుళ్ళు ఎక్కువైపోయాయి. ఇవన్నీ నేను అంటున్నటువంటి మాటలు కాదు, టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ అంటున్నాడు. ఇంతకీ తమన్ ఎవరిని అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు? హవెల్లు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లో ఎస్ఎస్ తమన్ ఒకరు. చేతి నిండా సినిమాలతో సంవత్సరం పొడవునా బిజీగా గడుపుతుంటారు. ప్రజెంట్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్కి వర్క్ చేస్తున్నారు తమన్. ఈ సంవత్సరం తమన్ 7 సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. లేటెస్ట్గా అఖండ 2 తాండవ్ మూవీతో థియేటర్లో తాండవం చేస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ది రాజాసాబ్ సినిమా పాటలతో సందడి చేయనున్నారు. అయితే తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ సమకూరుస్తున్నటువంటి తమన్ తమిళంలో మాత్రం తనకు సినిమాలు ఇవ్వరని అంటున్నారు. ఆదివారం జరిగిన అఖండ 2 సక్సెస్ మీట్లో తమన్ మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీ మీద కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో యూనిటీ లేదన్నారు. దెబ్బ తగిలితే బ్యాండేడ్ వేయాలి, కానీ బయటకు వెళ్ళి బ్యాండ్ వాయించకూడదన్నారు. టాలీవుడ్ చాలా గొప్ప ఇండస్ట్రీ అని, మన పరిశ్రమను చూసి చాలా ఈర్ష్యపడుతున్నారని, తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిష్టి తగిలిందని కామెంట్ చేశారు. అఖండ 2 రిలీజ్కి అడ్డంకులు ఏర్పడడంతో తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. లేటెస్ట్గా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలను తమన్ ఇదే విధంగా మాట్లాడారు. సినీ ఇండస్ట్రీ కలుషితమైపోయిందని, ఇక్కడ వెన్నుపోట్లు ఎక్కువయ్యాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్కి తెలుగులో సినిమాలు ఇస్తారు, కానీ తనకు మాత్రం తమిళంలో సినిమాలు ఇవ్వరని, ఎందుకంటే కోలీవుడ్లో మన అనే భావన ఉంటుందని, అందుకే తమిళ సంగీత దర్శకులకే అవకాశాలు ఇస్తుంటారని, కానీ టాలీవుడ్లో ఆ యూనిటీ లేదని తమన్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఒకరినొకరు కలవడం, ప్రశంసించుకోవడం వంటివి ఇండస్ట్రీలో తగ్గిపోయాయని, టాక్సిక్ అయిపోయిందని అన్నారు. ఎవరు ప్యూర్గా లేరు, మనం ఉండాలి అనుకుంటాం, కానీ అది మనకే రివర్స్ అవుతుంది. వెనుక బ్యాక్ స్టాంపింగ్స్, బ్యాక్ టాక్స్ బాగా ఎక్కువైపోయాయి. అందరూ కలుషితమైపోయారు. మనం ఒక సినిమాకి రెమ్యునరేషన్ మాట్లాడుకొని వస్తే ఇంకొకటి వెళ్ళి తక్కువ రెమ్యునరేషన్కి మాట్లాడుకొని రావడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ కామన్ కూడా అయిపోయాయి. మన ఇండస్ట్రీలో ఉన్నంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలోనూ లేరు. నేను తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ల గురించి మాట్లాడటం లేదు, మన దగ్గర వర్క్ చేసేటువంటి బయట మ్యూజిక్ డైరెక్టర్ల గురించి అంటున్నాను. అనిరుద్ధ్కి తెలుగులో సినిమా ఛాన్స్ రావడం చాలా ఈజీ, కానీ నాకు తమిళ సినిమా అవకాశం రావడం చాలా కష్టం, వెరీ టాప్. నాకు అక్కడ సినిమా ఇవ్వరు, ఎందుకంటే అక్కడ సినిమా మనవాడే ఉండాలి అనే ప్రాంతీయ భావం ఎక్కువ, కానీ ఇక్కడ మనం అనేది పోయింది, మనం అనేది రణమైపోయింది అని కూడా తమనన్నారు. వేరే ఇండస్ట్రీల నుంచి వచ్చే వాళ్ళకి మన దగ్గర చాలా స్పేస్ ఉంటుంది. నేనేదో ఫీల్ అయిపోయి ఇలా మాట్లాడడం లేదు. ఇటువంటి కాంపిటీషన్లో వర్క్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా పోటీగా వాళ్ళతో పాటు పరిగెత్తడానికి నేను ఇష్టపడతాను. దేవిశ్రీ ప్రసాద్ లేదా ఇంకొకరితోనైనా కంపేర్ చేసి మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు రిఫరెన్స్ ఇచ్చినా నేను ఫీల్ అవ్వను. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది నేను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. నాగచైతన్య తండేల్ సినిమాకి దేవిశ్రీ ఎంతో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యూటిఫుల్ మెలోడీస్ ఎలా చేశాడని మంచి విషయాల గురించే మాట్లాడతాను, కానీ బ్యాడ్గా జరిగితే ఎప్పుడూ మాట్లాడను. అయితే ఇక్కడ ఎక్కడైనా కానీ పాజిటివిటీ ఉన్నప్పుడు నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. అది అర్థం చేసుకుంటే చాలు. కాంపిటీషన్ ఉన్నందుకు నేను హ్యాపీ. జీవి ప్రకాష్, అనిరుద్, లియన్ జేమ్స్తో సహా తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ అందరితోనూ ఆల్మోస్ట్ టాలీవుడ్లోనే ఉంటున్నారు. అజనీష్ లోక్నాథ్, రవి బస్టూర్ వంటి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు కూడా తెలుగులో డజన్ల కొద్ది సినిమాలు చేస్తున్నారు. కేరళలో ఉండే గోపి సుందర్, జేక్స్ బెజాయ్ కూడా ఇక్కడ 10-15 సినిమాలు చేస్తున్నారు. ఇలా తెలుగులో ఎందరో ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తున్నారు, కానీ ఒక మలయాళ సినిమా ఎలా తెచ్చుకోవాలో నాకు ఇప్పటి వరకు తెలియదు. వాళ్ళందరూ పిఆర్ టీంలను పెట్టుకొని చక్కగా పనిచేసుకుంటున్నారు. తెలుగు సినిమా చేస్తున్నామని వాళ్ళేమీ కసితో మ్యూజిక్ చేయరు. వాళ్ళ రీల్ తీసుకొచ్చి మన హీరోలకు పెట్టేసి ప్రశంసలు అందుకుంటారు. మనం అలా ఫేక్గా బ్రతకలేం. మనం చాలా రియలిస్టిక్గా మన ఫ్యాన్స్ ఏం కావాలో, ఏం కోరుకుంటున్నారో అలా వర్క్ చేసి చూపిస్తాం. అండ్ తిట్లు అలానే తింటాం, అండ్ పాజిటివిటీని కూడా అలానే తీసుకుంటాం. వాళ్ళు మాత్రం ఏజెన్సీలతో మాట్లాడుకొని షేర్లు తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి మనీ ఫస్ట్, పేరు తెచ్చుకోవడం సెకండరీ అని కూడా అన్నారు. అయితే తెలుగులో ఎక్కువ డబ్బులు ఇస్తారు, చేసేద్దాం అనుకుంటారు, అంతే. వాళ్ళకి వాళ్ళ ఇండస్ట్రీలో లక్షలు కూడా ఇవ్వరు, కానీ మనం వాళ్ళని పిలిచి మరీ కోట్లు ఇస్తాం. అలా వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా రాణించాలంటే మ్యూజిక్ ఒక్కటే సరిపోదు, ఇక్కడ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. మ్యూజిక్ మాత్రమే నేర్చుకొని ఉంటే నన్ను ఎప్పుడో ఇక్కడ నుంచి పంపించేవారు, ఎందుకంటే నాకంటే ఎక్కువ మ్యూజిక్ తెలిసినటువంటి మేధావులు ఉన్నారు. మ్యూజిక్ మీద తపస్సులు చేసిన వారు కూడా ఉన్నారు, కానీ ఇక్కడ 30% మాత్రమే మ్యూజిక్ మాత్రం, అండ్ 70%లో ఎంతోమంది మేనేజ్మెంట్తో ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. అందుకే క్యారెక్టర్ అనేది మనల్ని నిలబెడుతుంది.
నాకు ఒక సినిమాకి 5 కోట్లు ఇస్తే 4.99 కోట్లు నేను మ్యూజిక్ కోసమే ఖర్చు పెడతాను. ఇంటికి తీసుకెళ్లేది చాలా తక్కువ. నేను మ్యూజిక్ షోల ద్వారానే సంపాదించుకుంటాను. నా ప్రొడ్యూసర్స్కి నా వల్ల ఎంత మేలు జరుగుతుంది, ఆడియో రైట్స్కి ఎంత వచ్చాయని కూడా ఆలోచిస్తా. నా వల్ల నిర్మాతలు డబ్బులు వచ్చి హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానని కూడా తమన్ చెప్పుకొచ్చారు. సో మొత్తంగా ఏదేమైనా కానీ బయట మ్యూజిక్ డైరెక్టర్స్ మీద తమన్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇకపోతే తమన్ డెఫినెట్గా తెలుగులో సినిమాలు చేస్తున్నారు. కొంతమంది దీన్ని సమర్థిస్తున్నారు కూడా. చాలా మంది ఎస్ తమన్ చెప్పింది కరెక్టే, ఎందుకంటే బయట మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి మన దగ్గర మ్యూజిక్ చేస్తారు కానీ మన వాళ్ళకు అక్కడ ఛాన్సులు ఇవ్వరు, ప్రాంతీయ భేదం డెఫినెట్గా ఉంటుందని కూడా మరికొంతమంది అయితే తమన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.